నిన్న కేటీఆర్ గారు నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. ఏ విషయంలో అయితే ఈ ఫార్ములా కేసు అని చెప్పేసి ఆరోపణల నుంచి ఒక కేసు వేశారు, దాన్ని ఎదుర్కొన్నారు. ఏ విధంగా చూడవచ్చు, నిజంగానే అవినీతి చేశాడు కేటీఆర్? ఇప్పుడు ఈ ఫార్ములా అనేది అండి ఒక రేసింగ్ కంపెనీకి సంబంధించింది. ఆ సమయంలో ఏందని అంటే తెలంగాణలో కొన్ని కంపెనీలు పెట్టుబడి పెడతామని అన్నారు. తీరా మూమెంట్కు హ్యాండ్ ఇచ్చేసరికి ఆ సమయంలో తిరిగి కంపెనీలు వెళ్ళిపోవద్దనే ఒక ఆలోచనతోనే కేటీఆర్ గారు ఆ రోజు హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్లు పంపించిండు. దాని వలన ఆ రోజు 55 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణకు రవాణా పరంగా కావచ్చు, హోటల్ పరంగా కావచ్చు, టూరిజం పరంగా కావచ్చు, దగ్గర 84 మిలియన్ల డాలర్ల లబ్ధి చేకూరింది. అంటే సుమారు 690 కోట్ల నుంచి 700 కోట్లు ప్రభుత్వానికి ఆ రోజు ఆదాయం వచ్చింది. ఒక్కసారి ఆలోచించాలి, రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు? ఏమైనా అంటే ఈ రేస్ ఫార్ములాని 2 సంవత్సరాల నుంచి సాగదీస్తారు కదా. ఏమైనా తప్పు జరిగి ఉంటే బొక్కలే, అదేమైనా వ్యక్తిగతం కాదు కదా. అదే ఈ ఫార్ములా అనేది ఈ రోజు వరకు ఉంటే ఇలా భారతదేశంలో తెలంగాణను ప్రపంచ దేశాలు ఇలా ఎదురు చూసేవారు, ప్రపంచ దేశాలు ఇలా గుర్తుపెట్టుకునేవారు. ఆ రకంగా తీర్చిదిద్దిండ్రు. ఈ ఫార్ములా అనేది, ఈ కార్ అనేది తెలంగాణ హబ్గా కావాలని ఆ రోజు కేటీఆర్ గారు ఎంతో కృషి చేసి గ్లోబల్ వైడ్గా తెలంగాణను తీసుకుపోవాలని ఒక ఆలోచనతోని ఈ ఫార్ములాను ఇక్కడ తెచ్చి ఇంత అభివృద్ధి చేస్తే దానివలన చాలా లబ్ధి చేరింది. అదేవిధంగా పెట్టుబడి వ్యవస్థలు ఎన్నో కంపెనీలు ఇలా తెలంగాణకు వచ్చినాయి. అదేవిధంగా ఆదరించే వాళ్ళు పెరిగిండ్రు. అలాంటి వ్యక్తి, అలాంటి గొప్ప పని చేసిన కేటీఆర్ గారి మీద విచారణ జరపడానికి రేవంత్ రెడ్డికి కొంచెమైనా సిగ్గు ఉండాలి. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? రేవంత్ రెడ్డి మొత్తం నేర చరిత్రనే. రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పుడు వరకు 84 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 72 వాటిలో 72 అతి నేరమైన కేసులు ఉన్నాయి. అలాంటి రేవంత్ రెడ్డి మాట్లాడడానికి రేవంత్ రెడ్డి సిగ్గు శరం ఉండాలి ఎక్కడ కొంచెమైనా. రేవంత్ రెడ్డికి ఆలోచన లేదు. రేవంత్ రెడ్డి ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్లో ఒక భాగంలో ఈ ఫార్ములా కేసును మళ్ళీ తెర మీద తీస్తాండో. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? ప్రభుత్వం భూములను దోచుకోవడం తెలుసు, ఢిల్లీకి మూటలు మోయడం తెలుసు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేపించడం తెలుసు, అమాయకుల మీద కేసులు పెట్టడం తెలుసు. రేవంత్ రెడ్డికి ఇంకేం తెలుసు? ఒక టైంలో అంటాడు రేవంత్ రెడ్డి, మేము చాలా గొప్ప కుటుంబం నుంచి వచ్చిన 800-900 ఎకరాలు ఉండేది మాది, మా తాత పోలీస్ పట్టేలు, మా నాన్న పోలీస్ పట్టేలు అని అంటాడు. ఒక సమయంలో ఏమంటారు, మేము మధ్యతరగతి కుటుంబం అని అంటారు. లేస్తే అబద్ధాలే. రేవంత్ రెడ్డి చరిత్ర ఎవరికి తెలియదు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ పట్టుకొని పోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది. తెలంగాణ భూములను కబ్జా చేసే చరిత్ర రేవంత్ రెడ్డిది. ప్రభుత్వ పారిశ్రామిక భూములను వేలం పెట్టే చరిత్ర రేవంత్ రెడ్డిది. యూనివర్సిటీలను కబ్జా చేసే చరిత్ర రేవంత్ రెడ్డిది. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అలాంటి రేవంత్ రెడ్డి ప్రజలను ఏదో తప్పుదోవ పట్టించడానికి, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇవన్నీ చేస్తాడు. కానీ ఈ ఫార్ములా రేస్ వలన చాలా లబ్ధి చేకూరింది. అదే నిజమే అయితే దీనివలన లాభం ఎవరిది ఉన్నాయి? మొన్న కోర్టులో కూడా చెప్పింది కదా, అసలు ఒక లావాదేవీలు జరిగినప్పుడు ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది కూడా తెలుసలేకపోతాను కదా. ఇలా అంటే ఎవరు కూడా లాభం నష్టం ఎవరు కూడా జరగలేదు. ఏంటిది? ఇక్కడ వ్యవస్థ మధ్యలో జరిగింది, అభివృద్ధి మధ్యలో జరిగింది ఇది. అక్కడ మొన్న కోర్టులో కూడా ఇదే చెప్పింది కదా. సరే, ఏదైనా కుంభకోణం జరిగింది లేకపోతే ఇంకేదైనా జరిగిందంటే ఎవరికి ఒకళ్ళు లబ్ధి చేకూరాలి కదా. మరి అక్కడ లబ్ధి చేకూరింది ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి ఇంకా కుంభకోణం ఎక్కడ ఉన్నది దీంట్లో? ఇంకా అవినీతి ఎక్కడ ఉన్నది దీంట్లో? సొంత లాభం ఎక్కడ ఉన్నది దీంట్లో? రేవంత్ రెడ్డికి అవగాహన లేక నన్ను గతంలో జైల్లో పెట్టింది కదా, ఏదో ఒకటి చేసి వీళ్ళను జైల్లో పెట్టాలి. కేసీఆర్ని కావచ్చు, ఇదే విషయం పైన సవాల్ ఇస్తుండు రేవంత్ రెడ్డి కూడా. నేను ఎట్టే పరిస్థితుల్లో నేను వదలను, ఎట్లా చెప్పి జైలుకి పంపిస్తా అని చెప్తుండు కదా. ఆయన తరం కూడా కాదు. ఒక్కసారి
కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారి కావచ్చు, హరీష్ అన్న గారికి కావచ్చు, ఒక్కసారి టచ్ చేసి చూడు అని చెప్పు. మొగను అయితే ఒక్కసారి టచ్ చేసి చూడు రేవంత్ రెడ్డి, నువ్వు నిజంగా మొగను అయితే టచ్ చేసి చూడు. అసలు ఎట్లాంటి తప్పే లేదు, వాళ్ళని టచ్ చేసే దమ్ము లేదు. జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో కేసులు పెట్టిండ్రు. ఇప్పటి వరకు ఎక్కడైనా జైలుకు పంపించుంటా, ఆ కేసులు పోవడం, విచారణకు పోవడం, తిరిగి రావడం, పోవడం, తిరిగి రావడం. రేవంత్ రెడ్డి తలకాయ పట్టుకుంటాను ఏ రకంగా వీళ్ళని ఇరికించాలని. నువ్వు ఇరికించడానికి ఏమైనా కుంభకోణాలు చేసి ఉంటేనే కాదా వాళ్ళు ప్రజలకు మంచి చేసిండ్రు. నువ్వు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను హాని చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ప్రజలను మంచి చేయడానికి, ప్రజల అభివృద్ధి చేయడానికి, ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు ఎప్పుడు అందాలో చూడడానికి కృషి చేసిండ్రు. కానీ నువ్వేం చేస్తానో ఇచ్చిన హామీలను పక్కతోవ పట్టించి ఇక్కడి నుంచి మూటలు పట్టుకోపోయి ఢిల్లీలో అప్పచెప్పడం రావడం, ఢిల్లీకి అప్పచెప్పడం రావడం. ఇప్పటి వరకు తెలంగాణకు నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా? ఇప్పుడు వరకు తెలంగాణకు చేసింది ఏం కూడా లేదు. రేవంత్ రెడ్డి వలన తెలంగాణ 10 సంవత్సరాలు వెనుకబడిపోయింది. భారతదేశంలో 10 సంవత్సరాలు వెనుకబడిపోయింది. ఇప్పటికే జనాలు రేవంత్ రెడ్డిని చీదరించుకుంటారు. నువ్వు నిజంగా మోగను అయితే, మరోసారి చెప్తాను, నువ్వు నిజంగా మోగను అయితే నువ్వు జైల్లో వేసి చూడు. అసలు ఒక కేసు వేసి చూడు. ఇది ఒక లొట్ట పీస్ కేసు. ఈ కేసులో పస లేదు. అది రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ఈ ఫార్ములా కేసు అనేది లొట్ట పీస్ కేసు. అది రేవంత్ రెడ్డి కూడా తెలుసు. కానీ ప్రజలను డైవర్షన్ చేయడానికి, వాళ్ళ ఆలోచనను తప్పుదోవ పట్టించడానికి, వాళ్ళు ఇచ్చిన హామీలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఇవన్నీ. ఈ ఫార్ములా కేసు వల్ల, అంటే ఆ కేసు కాదు, ఈ ఫార్ములా రేస్ వల్ల తెలంగాణకి ఏమైనా లాభం జరిగిందా? అరే చెప్తాను కదా, ఈ ఫార్ములా రేసింగ్ జరిగినప్పుడు 55 కోట్లు అప్పుడు ఖర్చు అయితే $84 మిలియన్ల వచ్చినాయి. అంటే 690 నుంచి 700 కోట్లు ఆ రోజు ఆదాయం వచ్చింది. అదే ఈ ఫార్ములా ఇలా రన్నింగ్ అయి ఉంటే, ఇలాగనే ఉంటే, అది ఇంకా ముందుకు పోతే, ఈ దద్దమ్మలు కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఉంటే ఈ పార్టీకి ప్రపంచ దేశాలు తెలంగాణను చూసేటి. ఈ కార్ ఫార్ములా వలన, ఈ కార్ రేస్ వలన దుబాయ్ను తలపించింది తెలంగాణ. భారతదేశంలో ప్రపంచ దేశాలు తెలంగాణ మ్యాప్ను వెతకడం మొదలుపెట్టింది. ఈ ఫార్ములా హబ్గా తెలంగాణ మారిపోయేది. ఇప్పటికీ కూడా కొన్ని కంపెనీలు ఈ తెలంగాణకు వచ్చినాయంటే ఈ ఫార్ములా వల్లనే తెలంగాణకు ఇలా కొన్ని కంపెనీలు వచ్చినాయి. ఈ ఫార్ములా వల్ల చాలా లాభం. ఈయన ఒక అజ్ఞాని, ఈయనకు తెలియదు, చదువు లేని సన్యాసి. ఆయనకు ఇవి అభివృద్ధి గురించి తెలియదు, కబ్జాలు, దోపిడీలు వీటి గురించే తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వలన తెలంగాణకు వచ్చిన లాభం ఎటువంటి ఏం లేదు. తెలంగాణకు నష్టం తప్ప, ఢిల్లీకి ఇక్కడ ఉన్న సంపాదనను ఢిల్లీకి తీసుకుపోవడం తప్ప వేరేది ఏం కూడా లేదు. దీనికి ఏది పనికిరాని, ఈ ఫార్ములా పనికిరానిది, ఎవరు ఏం లబ్ధి కాలేనట్టు చెప్తుండే కదా మరి రేవంత్ రెడ్డి. అదే ఇప్పుడు ఒకసారి గూగుల్లో పోయి అడిగి చూడండి, చాట్ జీపీటీలో అడిగి చూడండి, వాళ్ళే చెప్తారు ఈ ఫార్ములా వలన ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరిందని ఒక్కసారి అడగండి. చాట్ జీపీటీ చెప్పేస్తుంది 55 కోట్లు ఖర్చు అయితే 690 నుంచి 700 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని చాట్ జీపీటీ చెప్పేస్తుంది. ఇలా గూగుల్ని అడిగినా చెప్పేస్తారు, ఎవరిని అడిగినా చెప్తారు. ఈ సన్యాసి చెప్తే అయిపోతుంది. ఈ సన్యాసికి ఏం తెలుసు? 89 క్రిమినల్ కేసు ఉన్న సన్యాసి ఈయన. 89 క్రిమినల్ కేసు ఆయన మీద. ఈయనకు కేసు గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? ఆ కారణం వల్లనే 89 క్రిమినల్ కేసు ఉన్న కారణం వల్లనే ఇలా హోంశాఖ కూడా ఎవరికి ఇస్తలేడు. హోంశాఖ వేరే చేతిలో పోతే, ఈయన కాకుండా హోంశాఖ వేరే వాళ్ళు ఉంటే ఈయన ఇమీడియట్లీ జైల్లో ఉంటాడు. దాంట్లో 72 అతి దారుణమైన కేసులు ఉన్నాయి ఈయన మీద. 72 గూగుల్ని అడుగు చెప్పేస్తుంది ఈయన చరిత్ర ఏందో. ఈయన పెద్ద దొంగ, ఓటుకు నోటు దొంగలు దొరకలేదా? ఇప్పటికీ ఆ కేసు అలాగనే ఉన్నాయి కదా. అరే లీగల్గా ఉన్నది 89 కేసులు, 89 క్రిమినల్ కేసులు. చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు ఎలా ఉంటాయంటే దయ్యాలు వేదాలు మరలించినట్టు ఉంటుంది. ఇవన్నీ తెలుసు ఈయనకు. దొంగనే ఏం తెలియదు, పరిపాలించే విధానమే తెలియదు. అడ్డిమారి గుడ్డిరా
ఆ రోజు మార్పు మార్పు అన్నప్పుడు అదేవిధంగా ఇంకా ఏదో చేస్తారు కావచ్చు అనే ఒక ఆలోచనతోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ రోజు అధికారం ఇచ్చిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పేరు తలుచుకుంటేనే జనాలు భయపడతారు. కాంగ్రెస్ పేరు చెప్పడానికి కాంగ్రెస్ కార్యకర్తలే సిగ్గుపడతారు. ఇలాంటి రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం. చాలా ఎంత అని అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. 89 కేసులు ఉన్న గురించి ఏం మాట్లాడతామే, అడుగున కేసులో ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఈయన జైల్లో ఉంటాడు. దీంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఎందుకని అంటే 89 కేసులు ఉన్నప్పుడు జైల్లో ఉండకుండా ఇంకెక్కడ ఉంటాయి? ఆ కేసులు కూడా ఏంటిది? క్రిమినల్ కేసులు. ఒక ముఖ్యమంత్రి మీద 89 క్రిమినల్ కేసులు, 72 అది సీరియస్ కేసులు. అవి అన్ని కేసులు పెట్టుకున్న రేవంత్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుతాడు. రేవంత్ రెడ్డికి ఏం కూడా తెలియదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా ఏం కూడా తెలియదు. లేస్తే రేవంత్ రెడ్డికి ఏం కావాలి? చావును కోరుకుంటాడు ఈయన. అలాంటి చరిత్ర అయినది. లేస్తే వీడు చావాలి, వాడు చావాలి, కేసీఆర్ గారు చావాలి, లేకపోతే కేటీఆర్ గారు చావాలి, హరీష్ రావు గారు చావాలి, లేకపోతే తెలంగాణ ప్రజలు చావాలి, లేకపోతే తెలంగాణ ప్రజలు రక్తంతో పంటలు పండించుకోవాలి. అరే లేస్తే ఏం మాటలు మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఒక కార్యకర్త అయినా మంచిగా మాట్లాడతాడు. ఈయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి తెలంగాణ ప్రజలు సిగ్గుపడతారు. ఇలా చెప్పుకోలేకపోతారు. అలాంటి రేవంత్ రెడ్డి, అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అలాంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఎలా ఉన్నారో తదా రాజా యథా ప్రజ. వాళ్ళ ముఖ్యమంత్రి ఎలా ఉన్నారో వీళ్ళ కార్యకర్తలు అలాగనే ఉన్నారు, వీళ్ళ ఎంపీలు అలాగనే ఉన్నారు, వీళ్ళ ఎమ్మెల్యేలు అలాగనే ఉన్నారు. ఆఖరికి దరిద్రం వీళ్ళ మంత్రులు కూడా అలాగనే ఉన్నారు. అలాంటి దరిద్రమైన వ్యవస్థ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తుంది. అందరికీ మోసం చేయడంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు దాకా ఈ ఫార్ములా కేసు ఉంటే ఎట్లా ఉండేది? తెలంగాణ అభివృద్ధి పట్ల ఎట్లా ఉండేది? ఇప్పుడు వరకు ఈ కార్ ఫార్ములా ఉంటే తెలంగాణ ఇలా ప్రపంచంలో ఒక గొప్ప స్థాయిలో ఉండేది. ఎందుకనంటే అన్ని కంపెనీలు ఇలా తెలంగాణకు వచ్చేది. తెలంగాణ ఎలక్ట్రానిక్ కంపెనీల హబ్బుగా మారేది. ఈ ఎలక్ట్రానిక్ హబ్బుగా ఇలా మారేది. కానీ దరిద్రునికి ఏం తెలియదు, పెట్టుబడి పెట్టడం తెలియదు, ఒక కంపెనీకి రప్పియడం తెలియదు, చదువు లేదు, ఏం లేదు. ఈయనకు ఎలా ఆదాయాన్ని సమకూర్చాలో తెలియదు. ఆ కారణాల వలన అలాంటి ఈ ఫార్ములా వంటి గొప్ప కంపెనీలు కూడా ఇలా తిరిగిపోయినాయి. ఎందుకనంటే అసమర్థ ముఖ్యమంత్రి ఉండడం వల్లనే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయినారు. లేకపోతే ఈ పాటికి అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇక తెలంగాణ రూపురేఖలు మరో రూపంలో మరో అద్భుతంలో ఇలా ప్రపంచ దేశాలు తెలంగాణను చూసే విధంగా తయారవ్వు. కానీ మన దరిద్రం ఏందని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే పెద్ద దరిద్రం. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు అంటే విద్యాశాఖ కూడా ఆయనే కదా, మొన్న ఒక మాట అన్నాడు, ఒక స్టేట్మెంట్ అన్నాడు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి. దీనిపై మీ స్పందన? ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉంచుకోవడానికి ఆయనకి ఏం అర్హత ఉన్నదని అసలు ఏం అర్హత ఉన్నదని? విద్యాశాఖ మంత్రి అయినే కదా. గురుకులంలో ఎంతమంది ఫుడ్ పాయిజన్ అయింది, ఎంతమంది గురుకులంలో చనిపోయినరో. మొన్న గురుకులంలో తినే తిండిలా పురుగులు వస్తానని విద్యార్థులు రోడ్డు ఎక్కిండ్రు, మీరు చూస్తూనే ఉన్నారు. విద్యాశాఖకు కావాల్సిన అర్హత ఈయనకు లేదు, విద్యార్థుల గురించి ఆలోచించే అర్హత ఈయనకు లేదు, విద్యార్థుల మీద అవగాహన కూడా ఈయనకు లేదు, అలా ఎలాంటి అవగాహన కూడా ఈయనకు లేదు. అసలు విద్యాశాఖ ఈయన దగ్గర ఎందుకు పెట్టుకున్నాడో ఇప్పటి కూడా అర్థమవుతలేదు. విద్యాశాఖ తన దగ్గరనే ఉన్నది, హోంశాఖ తన దగ్గరనే ఉన్నది, ఇంకా కొన్ని శాఖలు తన దగ్గరనే ఉన్నాయి. మిగతా శాఖలు ఎందుకు ఉంచినావు? అవి కూడా మీ దగ్గరనే పెట్టుకుంటే అయిపోవు కాదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇంకా వేరే శాఖలు ఉన్నాయి కదా, అవన్నీ నీకన్నా పెట్టుకో. నువ్వు ఒక్కనివే ఊరేగింకు, ఎవరితో ఏం అవసరం లేకుండా. ఆ 2-3 వేరేటోళ్ళకి ఇచ్చుడు ఎందుకు? నీ దగ్గర విద్యాశాఖకు కొనసాగించే దమ్మున్న నాయకుడు నీ దాంట్లో లేడా మీ కాంగ్రెస్ పార్టీలో? హోంశాఖను, ల్యాండ్ ఆఫ్ ఆర్డర్ను సక్రమంగా నడిపే నాయకుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ లెవెల్ కూడా లేనప్పుడే ఆయన దగ్గర ఉంచుకున్నాడు. అంటే విద్యాశాఖను, హోంశాఖను నడిపే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదు.
అని రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నదని కాదు, రేవంత్ రెడ్డి దగ్గర అసలే లేదు. వేరేటోనికి ఇచ్చిన ఇంతో అంతో నడుపుతాడు కానీ రేవంత్ రెడ్డి అది కూడా నడపలేడు. ఇంజనీరింగ్ విద్యార్థులని క్రిమినల్ వేస్ట్ అంటాడు. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? క్రిమినల్ వేస్ట్ అనొచ్చా? ఇప్పుడు చెప్తున్నా కదా, ఆయన క్రిమినల్ అని అంటాడు, దొంగ అని అంటాడు, ఏమేమో అంటూ ఉంటాడు. ఎందుకు అంటాడు అంటే విద్యార్థి యొక్క విలువ ఆయనకు తెలియదు. ఇప్పటికిప్పుడు కొంతమంది విద్యార్థులు కొన్ని లైబ్రరీలో పోతే తెలుస్తాయి, మధ్యాహ్నం 5 రూపాయల భోజనాలు తిని బతుకుతారండి. 5 రూపాయల భోజనాలు తిని ఉంటారు. వాళ్ళ ఏజ్ ఇప్పటికే 35-40 సంవత్సరాలు అయ్యి పెళ్ళిళ్ళు కాక ఇంకా చదువుతున్నారు. మొన్న నేను ఒక లైబ్రరీకి పోతే వాళ్ళు చెప్తారు, అన్న ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ కూడా లేదు, చదువుతూనే ఉన్నాము, ఇక్కడ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంటికి పోలేకపోతున్నాము, ఇంటికా నుంచి డబ్బులు అడగాలంటే ఏం అడగాలో కూడా తెలుతలేదు అన్న, అలాంటి పరిస్థితిలో ఉన్నామని ఏడ్స్తారు. ఇంటికి పోలేక ఇక్కడ ఉండలేక సరే చదువుతారు, ప్రిపేర్ అవుతారు. అసలు దేనికి ప్రిపేర్ కావాలి? వాళ్ళు ప్రిపేర్ కావడానికి ఈయన నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. అసలు మేము ఇక్కడ దేనికి ఉంటున్నామో మాకే అర్థమవుతలేదు అన్న. సరే ఏదైనా ప్రిపేర్ అవుతామని అంటే అరే ఫలాని నోటిఫికేషన్ వచ్చింది, ఆ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నామంటే దానికి ఒక విలువ ఉంటుంది. అసలు ప్రిపేర్ కావడానికి దేనికి ప్రిపేర్ కావాలో కూడా తెలియని పరిస్థితిలో 5 రూపాయలు భోజనం తినుకుంటా ఇలా విద్యార్థులు ఉన్నాడు. అలాంటి విద్యార్థుల కష్టాలు ఈ మూర్ఖునికి ఏం తెలుసు? ఒక క్రిమినల్ వేరే వారికి క్రిమినల్ సంబోధించకుండా ఇంకేమైనా సంబోధిస్తాడో. 89 కేసులు ఉన్న క్రిమినల్ కేసులు ఉన్న రేవంత్ రెడ్డి అవతల వ్యక్తి ఎవరిని చూసినా కూడా క్రిమినల్ లెక్కనే కనిపిస్తాడు. ఎందుకంటే ఆయన పచ్చి క్రిమినల్ కాబట్టి.